ఒక్క నిమిషం కూడా కాకముందే ఇక్కడ ప్రమాణం స్వీకారం చేస్తున్నాడు, అక్కడ బారికెట్లు తొలగినాయి. ప్రజలకు పట్టించుకోకుండా ప్రజల్ని దోసుకోవడమే ఎజెండాగా పెట్టుకొని సొంత ఆస్తుల్ని, సొంత ఫామ్ హౌజుల్ని, పెట్రోల్ బంకులో పనిచేసే కేటీఆర్ కూడా సొంత ఫామ్ హౌస్ని తయారు చేసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 420 హామీలు అంటున్నాడు. నేనేమన్నా మీకు ఏమైనా సిగ్గుశరం అనిపిస్తలేదా? ఏమైనా సిగ్గుపడాలే కదా. మనం మాట్లాడేది ప్రజలు వింటారు, మనం చెప్పేది ప్రజలు వింటారు, మనల్ని ఏమనుకుంటారు. ఇంకా అధికారంలో ఉన్నామనేటటువంటి మత్తులో ఉంటే ఎట్లా కేటీఆర్ గారు? నేను అందుకనే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. నంబర్ 1, మీ లెక్క దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి కుర్చీ తీసుకునే టైం రాగానే మీరే వచ్చి కేసీఆర్ గారు వచ్చి కుర్చీలో కూర్చోదు. మా పార్టీ ప్రజలకు వాగ్దానం చేసిందంటే చేస్తుంది. 48 గంటలు గడవక ముందే బస్సులలో మహిళలు ఇలా ప్రయాణం చేస్తా ఉన్నారు. 1 కాదు 2 కాదు, 6 కోట్ల దాదాపు 6 కోట్ల మంది 6.5 కోట్ల మంది మహిళలు ఇప్పటికే ఫ్రీగా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. మీరు చేసిరా మీ ముఖాలకు ఎప్పుడన్నా? ప్రభుత్వ యంత్రాంగం గ్రామ కార్యదర్శి నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఇవాళ అందరూ పనిలో ఉన్నారు. మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా ప్రభుత్వ అధికారులు పనిలో ఉండగా చూసిరా మీరు? కలెక్టర్లు ఎప్పుడు పనిచేయగలరా చూసిరా మీరు? ఇవాళ అధికారులు గ్రామాలకు పోయి ప్రజల దగ్గర దరఖాస్తులు తీసుకోగా చూసిరా మీరు ఎవరైనా? కేటీఆర్ ఎందుకు చేయించలేకపోయినావా? పెద్ద పొగరాకం మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు మంత్రికి ఉన్నావు కదా. నీ మున్సిపల్ అధికారులు ఈ హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా పనిచేయగా చూపించినావు ఆ రోజు? కానీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము సిస్టమ్గా రన్ చేయాలనే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు పని జరుగుతున్నటువంటి పరిస్థితి. రాజ్యాంగంలో ఎవరికి ఏ అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలను వాళ్ళకి అప్పచెప్పాలనేటటువంటి నిర్ణయం ప్రకారం ముఖ్యమంత్రి గారు పోతున్నారు కాబట్టి ఇలా పని జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 హామీలు అమలైనాయి, మిగతా హామీలు అమలు చేస్తావు. నువ్వేందా ఎగ్గుతో పట్టుకొని వచ్చింది చేతగాని పోని నువ్వు మొత్తం అప్రపా చేసినావు. కాళేశ్వరం కుంగిపోతే సమాధానం చెప్పకుండా ఇది చిన్న సమస్యను మాట్లాడినవి నువ్వు. 1 కాదు 2 కాదు, 1,00,000 కోట్ల అప్పు చేసేసిర్రు. 1,00,000 ఎకరాలకు నీళ్ళు అని సాతగాని సౌటాలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు నాకు అర్థం కాక అడుగుతున్నా. ప్రజలు అసహించుకుంటారు, ఇంకోసారి అట్లా మాట్లాడితే మీద ఉంచే పరిస్థితి వస్తుంది. 9 ఏళ్లు దోసుకున్నటువంటి వాళ్ళు మాట్లాడే నైతిక అర్హత ఈ రాష్ట్రంలో లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడతావు నువ్వు. 9 సంవత్సరాలు ఏం కొట్లాడిరు మీ ఎంపీలు? పార్లమెంటుకు పోయి ఏం మాట్లాడారు? ఒక్కడన్నా ఒక్క పనన్నా విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీనన్నా చట్టాన్ని అమలు చేసుకోవడం చేతగాలే. నీ ప్రభుత్వానికి కాలే, నీ ఎంపీలకు కాలే. ఇక నువ్వు పోయి కొట్టాడేదే ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక ఇర్రిలవెంట్ పార్టీగా మారిపోయింది. ఇవాళ ఉన్న పునాదులు కూడా ఎగిరిపోయే పరిస్థితి వచ్చేసింది. దాంతో భయపడిపోయి అది కట్టి పెట్టుకోవడం కోసం రకరకాల మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకో. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎక్కడన్నా చెప్పిన మాటను, కాంగ్రెస్ చెప్పిన మాటను అమలు చేయకపోతే నువ్వు ఎత్తి చూయించు. ఏది చేయలేదో, ఏం పని చేయలేదో చూయించు మాకు. అరే మొదలు పెట్టక ముందే ఇవాళ 4వ తారీఖులు ఉన్నాం, ప్రమాణ స్వీకారం కూడా చేయలే. 4వ తారీఖు 7వ తారీఖు చేసేటప్పటికి ఇవాళ ఎన్ని రోజులైందో నాకు అర్థం కాదు. ఇంత అహంకారం ఎందుకు వచ్చింది? తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్న డబ్బుల వల్ల వచ్చినటువంటి మదం ఇది. ఈ మదాన్ని తెలంగాణ ప్రజలు ఓడించడం ద్వారా తగ్గించారు. రేపు మొత్తం గుంజేసే పరిస్థితి వస్తుంది. దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పటిదాకా మా బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, అధికారంలో ఎవరున్నారా? నువ్వు నిన్నటిదాకా సహాయ హోంమంత్రి ఉంటివి కదనా? 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఏం పిక్తున్నారు మీరు? ఎందుకు తెలంగాణ విభజన హామీలు ఒక్కటి తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాలేకపోయారు? మీరు ఎందుకు అమలు చేయించలేకపోయారు? 2G స్కామ్ జరిగిందా? ఏం చేస్తుంది మరి మోడీ ప్రభుత్వం? ఏం పిక్తున్నది మోడీ ప్రభుత్వం? ఎందుకు 2G స్కామ్ను బయటికి తీయలే? 2G స్కామ్ జరగలేదనే రిపోర్ట్లు ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది? బొగ్గు స్కామ్ జరిగిందా? 10 సంవత్సరాల నుంచి గడ్డి పిక్తున్నావా నువ్వు? గాడిద పళ్ళు తోముతున్నదా నీ ప్రభుత్వం? జరిగితే ఎందుకు నిరూపించలే ఇప్పటిదాకా? ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినావు నువ్వు? కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం కోసం
జరగనటువంటి అంశాలని జరిగినట్టుగా చెప్పి నేషనల్ హెరాల్డ్లో స్కామ్ జరిగిందా? అది కనీస అవగాహన మంత్రిగా చేసినావు నువ్వు, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా చేసినావు, పార్టీ అధ్యక్షునివి, కనీసం ఏమున్నదో తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్లా? ఒక పత్రికను కాపాడడం కోసం కాంగ్రెస్ నాయకత్వం జాతీయ స్థాయిలో ఒక ప్రైడ్ ఉన్నటువంటి పత్రికను, జర్నలిస్టులను కాపాడడం కోసం జరిగిన ప్రయత్నాన్ని స్కామ్ల కింద కన్వర్ట్ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి రాజకీయ పద్ధతులు మీ ఇంత నీచంగా ఎవడు మాట్లాడతాడు? నేనంటా ఉన్నాను, సిబిఐకి ఎందుకు అప్పచెప్పాలా? మీకు అప్పచెప్పమని అన్నాం. కాళేశ్వరంలో జరిగిన కరప్షన్ జరుగుతుంటే ఎందుకు మీరు మాట్లాడలేదు? ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు మీరు శిక్షించే ప్రయత్నం చేయలేదు? కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, ఆ కాళేశ్వరంలో జరిగినటువంటి ఇరిగేషన్లో జరిగినటువంటి కరప్షన్ లో మీరు వాటాదారులు కాకపోతే ఎందుకు స్పెక్టేటర్గా ఉన్నారు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మేము ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసినాం. ఎందుకు? మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిండు, కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడండి అని. రియాక్ట్ అయ్యిందా? కనీసం రియాక్ట్ అయ్యిందా? విచారణకు ఆదేశించిర్రా? విచారణ జరిపాయి. మరి ఏం చేసిరు? మీరు సైలెంట్గా ఉన్నారు. అంటే ఆయన చేసిన దోపిడీలో మీరు వాటాలు పంచుకున్నారు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాం, డైరెక్ట్ గా అత్యున్నతమైనటువంటి ఎంక్వైరీ. భారతదేశంలో పోలీసుల ఎంక్వైరీ మీద నమ్మకం లేకపోతే, సిబిఐ ఎంక్వైరీ మీద నమ్మకం లేకపోతే ప్రజలు కోరుకునేటటువంటి లాస్ట్ ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ, అత్యున్నతమైనటువంటి ఎంక్వైరీ, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటుంది. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తామని చెప్తా ఉన్నారు. లేదు సిబిఐకి ఇవ్వండి, దాంతో పాటు దీన్ని చేయండి. దేనికోసం? బ్లాక్మెయిల్ చేసి పైసలు తలా మల్ల మంచుకోవడం కోసమా? లేకుంటే వాస్తవాలు బయటికి రాకుండా ఆపడం కోసమా? లేకుంటే తప్పుడు నివేదికలు ఇప్పించి స్వతంత్ర సంస్థలుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ మీ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయ సంస్థలుగా మార్చి ప్రతిపక్ష పార్టీలను డైల్యూట్ చేయడం కోసం వాడుతున్నటువంటి పద్ధతి ఈ 9 సంవత్సరాల్లో ఉన్నటువంటి దేశం అంతా చూస్తా ఉన్నది. సిబిఐ చేసిన ఎంక్వైరీలు ఎట్లా జరుగుతున్నాయి, ఈడీలు చేసినటువంటి ఎంక్వైరీలు ఎట్లా జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ స్వతంత్ర ఏజెన్సీలను బీజేపీ పార్టీ ఆఫీస్ కింద పనిచేసే దాని కింద మార్చేసిరేటటువంటి విషయం చిన్న పిల్లల్ని అడిగినా ఈ దేశంలో చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ అందుకనే మళ్ళీ అంటా ఉన్నాం, కిషన్ రెడ్డి గారు మీకు ఇక్కడ ఏం రోల్ లేదండి. నీకు కేసీఆర్ పెట్టించుకున్నాడు అధ్యక్షుడుగా. ఇది తెలంగాణ సమాజాన్ని ఎవరిని అడిగినా చెప్తారు. మీరు ఇవాళ ఏదో మాకేమైనా 1-2 సీట్లు వస్తాయని ఆశపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సీన్ లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ మీకు గెలిచే పరిస్థితి లేదు. మీరు గెలిచేటోళ్ళు ఉంటే మీరేమన్నా పోటీ చేసేవాళ్ళు కదా. మొన్న ఎమ్మెల్యేగా మీ సొంత కాన్సెన్స్ నుంచి పోటీ చేయకుండా ఎందుకు ఎక్కిపోయారు? మీరు గెలవరనే విషయం మీకు తెలుసు కాబట్టే అంబర్పేట నుంచి పోటీ చేయలేదు. ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం, అందరికీ తెలిసింది. కాబట్టి అందుకనే అంటున్నాను, పార్లమెంట్ ఎన్నికల్లో 10 సంవత్సరాలుగా ఫెయిల్ అయిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటే భారతదేశంలో ఈ 75 సంవత్సరాల్లో మోడీ గారు ఒక ఫెయిల్యూర్ ప్రధానమంత్రి. మోడీ గారు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మోడీ గారు చాలా గొప్పవాడు అనే అంట. అత్యధికంగా భారతదేశంలో పేదోళ్ళు తయారు కావడానికి మోడీ విధానాలు కారణం. 1 కాదు 2 కాదు. కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులు ఎక్కడున్నాయో మనకు తెలుసు. 1,30,00,000 కోట్ల అప్పులు చేసిండు కదా ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ. ఆయన వచ్చినాక ప్రధాని అయినాక ఎటు తీసుకుపోయారు? కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పుడు 110 రూపాయలకు డాలరు క్రూడ్ ఆయిల్ ధర ఉంటే మేము 70 రూపాయలకు పెట్రోల్ ఇచ్చినాం, 59 రూపాయలకు డీజిల్ ఇచ్చినాం. ఇవాళ 69 రూపాయలు క్రూడ్ ఆయిల్ ధర ఉన్నది ప్రపంచ మార్కెట్లో. ఎంతకి ఇస్తున్నా మీరు? 110 రూపాయలు పెట్రోలు, 100 రూపాయలు డీజిలా? ఇది దోపిడీ కాదా? ఇది దోపిడీ కాదా? మరి అంతర్జాతీయ మార్కెట్లో తగ్గితే ఆ బెనిఫిట్స్ కన్జ్యూమర్ కు రావాలి కదా. ఎందుకు వస్తలేవు? ఎవరికి పోతున్నాయి అన్ని? ఎటు పోతున్నాయి? మీరే అన్నారు కదా $5 ట్రిలియన్ ఎకానమీని తయారు చేస్తామని. ఎందుకు కాలే? 2002 వరకు ఈ దేశంలో అందరికి ఇండ్లు ఇస్తామని ఎందుకు కాలే? 2003 వరకు ఈ దేశంలో అసలు మంచినీళ్ల సమస్యను తీరుస్తామని ఎందుకు తీర్చలే?
ప్రతి రైతు ఆదాయాన్ని 2022 వరకే డబుల్ చేస్తామన్నారు కదా. ఎందుకు డబుల్ కాలే రైతుల ఆదాయం? ఎందుకు వేల మంది లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు? 25 లక్షల కోట్లు ఇవాళ భారీ పెట్టుబడిదారులకు మీరు మాఫీ చేస్తారు, వాళ్ళని విదేశాలకు పంపిస్తారు, మోడీ గారి మీటింగ్లకు వచ్చి కూర్చుంటారు, మేహుల్ భాయ్ అని మోడీ గారు సంబోధిస్తారు. అంత ప్రేమలు ఈ దోపిడి దొంగలతో మీకున్నటువంటి దోస్తు. రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సాక్షిగా అడిగిండు కదా, 20,000 కోట్ల రూపాయలు కంపెనీలో అదానికి ఎక్కడి నుంచి ఎవరు పెట్టిర్రు అనే ప్రశ్న. ఎందుకు సమాధానం చెప్పలే? పోనీ దాని మీద ఎంక్వైరీ చేసిర్రా? దోపిడీ దొంగలకు, కేంద్రంలో బడా దోపిడీ దొంగలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ మోడీ గారు, వాళ్ళ ప్రొటెక్టరే మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం. ఇది దేశానికి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే చెప్తా ఉన్నాం, బీజేపీ పార్టీకి తెలంగాణలో ఏ రూలు లేదు, మీకు ఒక్క సీటు కూడా రాదు, మీరెంత అరిచినా వచ్చేదేం లేదు. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అవమానం చేస్తూ మాట్లాడినరా? ఎక్కడ మాట్లాడిండన్నా? ఏడ మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు? ఆయన మేము ప్రభుత్వంలో ఉన్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పిండు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు వద్దనుకుంటారా మీరు? జ్యుడిషియల్ ఎంక్వైరీ చెప్పండి నాకు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద, ఇరిగేషన్ లో జరిగినటువంటి అవినీతి మీద, వివిధ శాఖల్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద ఇవాళ ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తా ఉంటే ఎందుకు టీఆర్ఎస్ జంకడంలో ఒక అర్థం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ భయపడడంలో అర్థం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే వాళ్ళు పాలించారు, వాళ్ళు దోసుకున్నారు కాబట్టి. బీజేపీ ఎందుకు భయపడుతుంది? బీజేపీకి ఏం సంబంధం మీకు పొత్తు లేకుంటే? సందర్భాన్ని బట్టి ప్రత్యక్ష పొత్తులు, పరోక్ష పొత్తులు, ప్రత్యక్ష సహకారాలు, పరోక్ష సహకారాలు. 9.5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా భారతదేశం చూస్తుంది, తెలంగాణ చూస్తుంది. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఒకళ్ళొకరు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఒకళ్ళొకరు ఎట్లా దోసుకుంటారు, ఎట్లా దాచుకుంటారు, ఎట్లా కాపాడుకుంటారు. ఒక దిక్కు బీజేపీ, మధ్యన టీఆర్ఎస్, ఇటువైపు ఎంఐఎం. మీరు అలాయి బలాయి పెట్టుకొని తిరుగుతున్నటువంటి విషయం సమాజంలో తెలంగాణ ప్రజలందరికీ అర్థమైంది. ఇంకా బొంకకుండి, ఇంకా బొంకుతే నమ్మే పరిస్థితిలో లేరు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలోని సర్వోన్నత 420 అయినటువంటి కేటీఆర్ గారు మరి నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హామీలను కూడా ఇట్లా చేతి గుర్తు పెట్టి దాని మీద ఒక 420 అనేటటువంటి దాని ఒక ఇమేజ్ డ్రా చేపించి మరి అందరికీ కూడా పుస్తకాలు లేకపోతే పీడిఎఫ్లలో ప్రజలకు పంపించేటటువంటి ప్రయత్నం చేసిండు. మనందరికీ తెలుసు పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని. 420 వాళ్ళకి కాంగ్రెస్ హామీలు కూడా 420గానే కనిపిస్తాయి కదా. అవి హామీలు ప్రజలకి మాటిచ్చి తప్పినటువంటివా? కాదు. పోనీ మీ లెక్క 10 సంవత్సరాల నుంచి పొంకరాలు తప్ప, ప్రజల్ని పక్కదారి పట్టించుడు తప్ప, మోసం చేసుడు తప్ప ఏ రోజన్నా ప్రజలకు ఏదైనా మేలు చేసినటువంటి పాపన పోయినటువంటి పరిస్థితి లేదు. కానీ 20% నుంచి 50% దాకా దోసుక తినేటటువంటి మీకు అన్ని 420 లెక్కనే కనిపిస్తాయి. ప్రతి దాంట్లో కమిషన్ లేనిది ఆఖరికి పసిపిల్లల యొక్క పాఠశాలల్లో చదువుకునేటటువంటి మధ్యాహ్నం భోజన నోటికాడి బుక్కను కూడా దోసుక తిన్నటువంటి 420 కాదు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి ప్రజాపాలన చేస్తుంటే క్షేత్రస్థాయిలకు పోయి అధికారాన్ని నిలబెట్టిపించి వారి యొక్క సమస్యల పరిష్కారానికి పూనుకుంటే మరి దొంగలకు మాత్రమే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ స్వాగతిస్తున్నటువంటి అంశాలని కేవలం ఎవరు దీన్ని జీర్ణించుకోలేరు అని అంటే దొంగలు మాత్రమే దీన్ని జీర్ణించుకోలేరు. మేము చెప్తున్నాం, నీళ్ల దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే, కరెంటు దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే, విద్య అయినా, వైద్యమైనా, ఉపాధి అయినా, ఉద్యోగాలైనా 10 సంవత్సరాల నుంచి పంది కొక్కులెక్క పీక తిని ఏ ఒక్క మంచి పని కూడా చేయకుండా ఈరోజు ప్రజలకి నరకం అంటే ఏంటిదో చూపించినందుకే కదా జీర్ణించుకోలేక ప్రజలు మిమ్మల్ని తరిమేసిర్రు. జీర్ణించుకోండి మీ యొక్క పరిపాలన ప్రజలు కదా, అందుకనే కదా తరిమేసిండ్రు. నెల రోజులు కూడా కాలే ఇంకా. కానీ అప్పుడే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేకపోతే జీర్ణించుకోలేకపోతున్నట. ఎవరు జీర్ణించుకోడు అని అంటే నీ చుట్టుముట్టుండేటటువంటి నీ 420 గాలు మాత్రమే. కాంగ్రెస్ పార్టీకించి మా యొక్క విధి విధానాలు ప్రజల గురించి, ప్రజల కోసం మేము ఆఖరికి ప్రగతి భవన్ అని మీ దగ్గర ఉంటున్నటువంటిది ప్రజాభవన్ చేసే దగ్గరికి మొదలు పెట్టుకుంటే
గిగ్ వర్కర్ల దాకా మేము ఇస్తున్నటువంటి 5 లక్షల రూపాయలకు సంబంధించిన ఇన్సూరెన్స్ దాకా ఎవరెవరి దగ్గరికి అయితే పోయి సామాన్యంగా బాధ్యత ఉంటున్నటువంటి ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలను స్వాగతించుకుంటా దాని లోపల ఏదైనా లోపాలు గిట్ట ఉంటే దాన్ని అడ్రస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. అది ప్రజాస్వామ్యానికి మంచిగా ఉంటుంది. కానీ సంక్షేమాలు ప్రజలకు తీసుకొని పోతే కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి మీలాంటి 420 గాళ్ళు ఉల్టా పుస్తకాలు ప్రింట్ చేయించి కాంగ్రెస్ పార్టీని అంటే పోయినసారి మిమ్మల్ని పదవులకించి పక్కకి జరిపారు. ఈసారి మీ పార్టీనే మరి రాజకీయంలోకించి పక్కకి జరుపుతారు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి పనులు ఇంకెన్ని సంవత్సరాలు ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబం అంతా కలిసి దోచుకున్నటువంటి పరిస్థితి అందరు చూసిందే కదా. ఆఖరికి ప్రజల పేరు మీద 1-2 ఇది బాగా నోట్ చేసుకోండి. ప్రజల పేరు మీద ప్రజలు పోయే 1-2 పేర్ల మీద కూడా జిహెచ్ఎంసీల మొబైల్ టాయిలెట్లు అని చెప్పి దోసుకు తిన్నటువంటి దొంగలు మీరు కాంగ్రెస్ పార్టీని సంక్షేమాలు ఈరోజు మేము ప్రారంభించి ప్రజలలోకి పోతుంటే తట్టుకోలేక జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీని అనేటటువంటి దుస్థితికి దిగజారిపోయినరా. మీ బతుకులకు ఏదైనా ఒకటి సామరస్యంగా లేకపోతే ప్రజలకు అర్థమయ్యేటట్టు ప్రజల కోసం ప్రజల గురించి పాటుపడేటట్టు ఏ ఒక అంశాన్నన్నా ఎత్తుతున్నటువంటి పరిస్థితి ఉందా? మీరు చేయలేదు. మేము చేస్తున్నటువంటి వాళ్ళని చేయనీయకుండా కాళ్ళలో కట్టెలు పెడతారు. దయచేసి మీ బుద్ధి మార్చుకోండి. మీరు బుద్ధి మార్చుకోకపోతే మీ మనుగడకే కష్టమవుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ లెక్కనే గిట్టి ఉంటే మాట్లాడేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా ఉండకపోవు. నాయకులు అనేటటువంటిది పెద్ద పుడింగి లెక్క వీళ్ళు నియోజకవర్గాలు గతంలో మంత్రులు లెక్క ఉండిపోతే ప్రతిపక్ష నాయకులను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధం చేసినటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన మనం చూడలేదా? ఇట్లాంటివన్నీ మీరు బంద్ చేసుకోకపోతే మీరు ఎన్నికల కంటే ముంగట ఇవే స్టంట్లు ప్లే చేసిర్రు, సర్కస్ ఆడిరు. ఎన్ని రకాలుగా ఆడిపించాలో ప్రజలకు ఎన్ని రకాల కలర్ సినిమా చూపెట్టాలో చూపెట్టిండ్రు. ప్రజలు వాటిని విశ్వసించకనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఆ యొక్క నమ్మకాన్ని మా మీద పెట్టిరు. ఎన్ని కష్టాలలో ఉన్నా ఆర్థిక పరిస్థితిని మీరు కుదేలు చేసినా ఈరోజు రాష్ట్రంలో పరిపాలనా విభాగాన్ని మొత్తం ఎట్లా పడతట్లా చిన్నాభిన్నం చేసినా ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ ఇటుక పేర్చినట్టు పేర్చుకుంటూ వచ్చి ప్రజాస్వామ్యాన్ని సంక్షేమాన్ని ఇంకో పక్క అభివృద్ధిని కాపాడేటటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రజలు మొత్తం దాన్ని స్వాగతిస్తున్నారు. కానీ కడుపునొచ్చి మాట్లాడేటువంటి మాటలు మీరు ఇట్లనే కంటిన్యూ చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని నేను చెప్పి తెలియజేసుకుంటూ మీరు కానీ మీ నాయకులు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ హామీల గురించి మాట్లాడేదానికంటే ముందు కాంగ్రెస్ పార్టీ హామీల గురించి జీవోలు కావాలనేటటువంటి దానికంటే ముందు మీరు అప్పనంగా పంది కొక్కులు లెక్క ప్రజాస్వామ్యం అనే పేరు చెప్పి పరిపాలనలో దోసుక తిన్నటువంటి ఆస్తుల చిట్టా కూడా చెప్పాలి. ఇక వీళ్ళకి ఏమైనా తోడు దొంగల లెక్క ఆ రాష్ట్రం పోగానే ఇక కేంద్రం నుంచి డిఫెన్స్ లింక్ కూడా దిగుతాడు. అక్కడ పైకించి వస్తారు. వచ్చేసేసి వాళ్ళని అనకంటే ముంగంటే వీళ్ళు మళ్ళీ వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే ఇది మొత్తం మీద ఏంటంటే డిస్ట్రాక్ట్ కావాలి కాబట్టి. నేను ఎక్కువ సమయం ఏం తీసుకోను. కానీ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి సూటిగా నావి రెండే ప్రశ్నలు ఇస్తా. 10 సంవత్సరాలైంది మీరు కేంద్రంలోకి అధికారంలోకి వచ్చి, నెల రోజులైంది మేము రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి. మా యొక్క హామీలను ఏమైనా అని చెప్పి బల్లగుద్ది అడిగేదానికంటే ముంగట కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద మాట్లాడేటటువంటి హక్కు నీకు 10 సంవత్సరాల కంటే ముంగట తెలంగాణ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించి మేము అడుగుతా ఉన్నాం. మీరు హామీల గురించి మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల కంటే ముంగట మీరు ఇచ్చినటువంటి హక్కుల గురించి మేము అడుగుతున్నాం. బిడ్డ ఫస్ట్ దానికి గురించి సమాధానాలు చెప్పినాక గల్లీలలో తిరుగురి. స్క్రీన్లలో పెట్టి మరి దేవాలయాల్లో రాముల వారికి సంబంధించినటువంటి అయోధ్య గురించి మీరు ఏం పెట్టినా మేము స్వాగతిస్తాం. ఒక కాడ గుడి కడుతున్నారంటే. కానీ తెలంగాణలో మరి భద్రాచలంలో ఉంటున్నటువంటి రాముడు కాదా? ఆడ పురాణాలు లేవా? ఆడ చరిత్ర లేదా? 10 సంవత్సరాల సంది రాముల వారి ఆస్తులు అంటే ఆయన భూములను కూడా కనీసం ఆయనకు దక్కకుండా చేసినటువంటి దుర్మార్గులు మీరు. ఈరోజు అయోధ్యలో కడుతున్నటువంటి గుడికి సంబంధించినటువంటి రాజకీయాలు ఈరోజు పార్లమెంట్ స్థానాల్లో అక్షంతలు అనేటటువంటి పేరుతోటి ఇక్కడికి వస్తున్న దానికంటే ముందు భద్రాచలంలో ఉంటున్నటువంటి రాముల వారికి జరిగినటువంటి అన్యాయం గురించి కూడా మీరు ప్రస్తావన చేయడం కాదు. మీరు చెప్పినాకనే ఈ రోజు ప్రజల ముందుకు మొఖాలు చూపెట్టాలి. ఆఖరికి భద్రాచలంలో రాముల వారి గుడిలో వచ్చేటటువంటి దేనికన్నా పూజలు పునస్కారాలు అంతా అయిపోయిన తర్వాత మరి చెత్తకి సంబంధించినటువంటి అంశాలు వస్తే కూడా వేసేటటువంటి జాగలేనటువంటి పరిస్థితి ఆడ. ఎందుకింత చిన్న చూపంటున్నా నేను? దేనికోసం ఈ రాజకీయం? కేవలం రాముల వారిని
ఆయన పేరు వాడుకుంటా మళ్ళా లోక్సభ ఎన్నికలలో ఓట్లు ఎట్లా దండుకోవాలనేటటువంటి మీ యొక్క కుటిల బుద్ధిని తెలంగాణ సమాజం చూసింది. కానీ మీ యొక్క రాజకీయ ఎత్తుగడలు జిహెచ్ఎంసీలో చూసిండ్రు, దుబ్బాకలో చూసిండ్రు, హుజూరాబాద్ లో చూసిండ్రు. అన్ని రకాలు కూడా చూసిన తర్వాతనే మ్యాండేట్లో మీకు ఏడా జాగయ్యలేదు. లోక్సభలో మీరు ముఖాలు చూపించేదానికంటే ముందు 10 సంవత్సరాల కంటే ముంగట విభజన చట్టంలో ఇచ్చినటువంటి హక్కుల గురించి చేసిన తర్వాత రావాలి. అయితే మరి మా యొక్క ముఖ్యమంత్రి గారిని కిషన్ రెడ్డి గారు ప్రశ్నించేదానికంటే ముంగట రెండో ప్రశ్నకు నేను వస్తున్నా. కాళేశ్వరంకి సంబంధించినటువంటి అవినీతి మీద మరి సిబిఐ విచారణ చేయాలంటే నమ్మకం లేదు మాకు. ఎందుకంటే ఉన్నన్ని రోజులు కాపాడిన వాళ్ళు స్వయాన ప్రధానమంత్రి వస్తాడు, ఆధారాలు మా కాడ ఉన్నాయి, మేము చర్యలు తీసుకుంటామంటాడు. స్వయాన హోంమంత్రి వస్తాడు, ఆధారాలు మా కాడ ఉన్నాయి, చర్యలు తీసుకుంటామంటాడు. మళ్ళా ప్రధానమంత్రి వస్తాడు, దేశానికి మొత్తం పైసలు ఇచ్చే పైసలు కల్వకుంట్ల కుటుంబానికి అవినీతి చేస్తేనే వచ్చినాయి, ఇవన్నీ పైసలు ఏడికించి వచ్చినాయి, ఎంత అవినీతి చేస్తే వచ్చినాయి అని చెప్పి నువ్వే మాట్లాడుతావు. కానీ ఏ రోజు చర్యలు తీసుకోవు. కానీ ఒకటే ప్రశ్న అడుగుతున్నా, కాళేశ్వరంలో పాత ఉంటున్నటువంటి టీఎంసీకే వైబిలిటీ లేదనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ లిఖితపూర్వకంగా మీ ముంగట పెడితే ఎక్స్ట్రా టీఎంసీకి పర్మిషన్లు ఓడిచ్చిండు, మీ అయ్యిచ్చిండా? ఎక్స్ట్రా టీఎంసీకి పర్మిషన్లు ఓడిచ్చిండు. అప్పటికే ముందుకే నీళ్లు వస్తలేవు, తెలంగాణకు అన్యాయమైంది, వనరులు మొత్తం మోసపోతున్నాము, తెలంగాణ జాతి రోడ్డు మీద పడబోతుంది, రానున్నటువంటి 20 సంవత్సరాలు అప్పులకు పోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పింది. అయినా కూడా ఎక్స్ట్రా టీఎంసీకి ఏ చెకింగ్ లేకుండా నువ్వు పర్మిషన్లు ఓడిచ్చిండు. మీరు జోగి రాసుకొని తెలంగాణకి బూడిద రాల్పించారు. అప్పనంగా ఉంటున్నటువంటి ఆస్తులను మొత్తం కొల్లగొట్టింది మీరు కాదా? మీరు ఈ రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఇటుకే పేర్చి ప్రభుత్వ రంగ సంస్థల్ని కడితే దొంగల లెక్క అమ్ముకుంటా వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం మనకేముంది, ప్రైవేట్ వానికి చేద్దామని చెప్పి అప్పనంగా అప్పచెప్పుకుంటా సుమారు 1,16,00,000 కోట్ల అప్పు 10 సంవత్సరాల్లో చేసి ఒక్క కొలువు వెళ్ళినటువంటి మీ బతుకులు, ఒక హక్కుని నెరవేర్చాలన్నటువంటి మీ యొక్క పరిపాలన, తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో సుపరిపాలన కోసం పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి నైతిక హక్కు మీకు లేదు. ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అన్యాయము అవినీతి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు. ఆధారాలు ఈ రోజు కూడా మీ కాడనే ఉన్నాయి. అధికారంలో కూడా కేంద్రంలో మీరెవరు? ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకున్న తర్వాత మీరు మిగతాది మాట్లాడారు, మేము కూడా జవాబులు చెప్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలని ప్రజల్లోకి తీసుకొని పోతున్నటువంటి దాన్ని అడ్డుకట్ట వేస్తే ప్రజలే తిరగబడతారు, ప్రజలే చూసుకుంటారు. ధర్మం పేరు మీద రాజకీయాన్ని ముడిపెట్టి ప్రజల్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నాలని తెలంగాణ జాతి ఒప్పుకోదు. సంక్షేమమే, అభివృద్ధే, ధర్మమే, దేవుడే. చాలా స్పష్టంగా ఉన్నారు ప్రజలు. మీరు పరిపాలనలో చేసిందేమని ఉంటే చెప్పి గల్లీలకు రావాలి, లేకపోతే మా వల్ల కాదు అనేటటువంటి సంగతి మేమే చెప్తాం గల్లీలకు పోయి. మీరు ఎల్ఈడి స్క్రీన్లు అన్నారుగా, మేము కూడా గదే ఎల్ఈడి స్క్రీన్లతోటి మీ యొక్క దుకాణం మీద కూడా మేము బయటికి తీసుకొని వస్తాం. ధన్యవాదాలు.